హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం నేహా శర్మ యాక్ట్ చేసిన సోనీ లివ్ యాప్లో వచ్చిన 36 డేస్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా చెప్పి నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఒక క్రైమ్ మర్డర్ ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక స్టార్టింగ్ ఎపిసోడ్లో నేహా శర్మని అయితే ఎవరో చంపేస్తారు. అండ్ అసలు నేహా శర్మ ఎవరు అంటే తన బ్యాక్ స్టోరీ ఏంటంటే వెబ్ సిరీస్ అయితే సాగుతుంది. నేహా శర్మ క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక తనైతే ఒక గేటెడ్ కమ్యూనిటీకి అయితే వస్తుంది. సో ఆ గేటెడ్ కమ్యూనిటీలో అక్కడ ఉండే కొంతమంది బాయ్స్ రిషి కానీ టోనీ కానీ సో వాళ్ళందరికీ అయితే నేహా శర్మకి అయితే ట్రై చేస్తే అయితే ఉంటారు. అండ్ నేహా శర్మ వచ్చి బేసికలీ తనైతే ఒక ఎయిర్ హోస్టెస్గా తనైతే ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేస్తుంది. అసలు నేహా శర్మ ఎవరు అండ్ తన బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు తను ఎందుకు ఆ కమ్యూనిటీకి వచ్చేది, తనని ఎవరు చంపేశారు అని చెప్పి మిగతా వెబ్ సిరీస్ అయితే స్టోరీ. అండ్ ఈ వెబ్ సిరీస్ టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ ఒక 30 to 40 minutes అయితే ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఇది జస్ట్ సీజన్ 1 స్టోరీ కూడా సగం అయితే చెప్పారు. సో సీజన్ 2 కోసం మనం వెయిట్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ మిగతా 6 to 7 ఎపిసోడ్స్ అన్ని ఒకసారి రిలీజ్ చేస్తారా, లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఓన్లీ ఫ్రైడే రిలీజ్ చేస్తారని చెప్పి మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అండ్ స్టోరీ కూడా జస్ట్ సగంలోనే అయితే ఆపేశారు. అండ్ ప్లస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక ఈ మూవీ ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన విధానం అయితే బాగుంటుంది. ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ ఎపిసోడ్లో మాకు లీడ్ క్యారెక్టర్ని అయితే చంపేస్తారు. సో ఆ తర్వాత మనకి ఇట్లా ఫ్లాష్ బ్యాక్ మోడ్ అయితే తీసుకెళ్తారు. దాంతో మనకి కొంచెం ఇంట్రెస్ట్ అయితే కొంచెం క్రియేట్ అవుతుంది. అండ్ నేహా శర్మ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగానే ఉంటుంది. ఆ గేటెడ్ కంపెనీలో డిఫరెంట్ పర్సన్స్ అయితే ఉంటారు కదా, టోనీ కానీ రిషి కానీ ఒక ముసలైన క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా ఓకే. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇది ఫ్యామిలీతో అయితే చూడొద్దు. సో ఇది ఒక 18+ ఒక వెబ్ సిరీస్. అండ్ స్టోరీ అయితే జస్ట్ మనకి సగంలోనే ఆపేశారు. సో మిగతా అసలు ఆ అమ్మాయిని చంపిందో ఇదంతా మనం జస్ట్ అయితే నెక్స్ట్ సీజన్ 2 అయితే చూడాలి. సో ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయితే మనకైతే క్లియర్గా తెలియదు. బట్ సీజన్ 1 అయితే 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక పెద్దగా కొత్తదనం అంటూ అయితే ఏముండదు. సో క్రైమ్ థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ, మర్డర్ మిస్టరీలు చెప్పుకుంటూ పోతే చాలా జానర్స్ అయితే ఇలాంటి ఒక జానర్స్ అన్ని మనం చూసి అయితే ఉన్నాము. సో పెద్దగా కొత్తదనం అంటే ఏముండదు. సో ఒకే ఒక కొత్తదనం ఏంటంటే స్క్రీన్ ప్లే అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో అది తీసుకెళ్లే విధానం అయితే బాగుంటుంది. దాంతో కొంచెం సస్పెన్స్ అయితే ఉంది. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ కొంచెం అయితే జస్ట్ వన్ టైం వాచబుల్ సిరీస్. అండ్ ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.